నంద్యాల జిల్లా నందికొట్కూరులో మాదక ద్రవ్యాల తయారీ కేంద్రాన్ని నార్కోటిక్స్ అధికారులు సీజ్ చేశారు. స్పెషల్ బృందం వచ్చాక ఆ గదిలో ఉండే ఆల్ఫ్రాజోలం లిక్విడ్ గా తయారు చేసేందుకు వినియోగించే రసాయనాలను, ఇతర వస్తువులను సీజ్ చేసి 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ఇంటిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇన్స్పెక్టర్ వెంకట సురేష్ పేరుతో సీజ్ చేసి నోటీసులు అతికించారు. కల్లులో కలిపే ఈ మత్తు పదార్థాన్ని నియోజకవర్గంలోని కల్లు కేంద్రాలకు క్రయ విక్రయాలు జరగలేదని తెలుస్తోంది. ఇక్కడ తయారు చేసిన డ్రగ్ ను కేవలం తెలంగాణ ప్రాంతానికే తరలించినట్టు తెలుస్తోంది. గత నెలలో బ్రాహ్మణ కొట్కూరు స్టేషన్ పరిధిలో 2.25 కేజీల గంజాయిని బ్రాహ్మణ కొట్కూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.